ములుగు జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది. ఎన్నికల ఇన్ఛార్జి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మరియు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో కౌన్సిలర్ అభ్యర్థులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ ములుగు జిల్లాను ఇచ్చింది కేసీఆర్ అని, జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, మెరుగైన వైద్య సేవలు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు వంటి కీలక అభివృద్ధి పనులన్నీ కేసీఆర్ ప్రభుత్వం చేసినవని గుర్తు చేశారు. ములుగు జిల్లాకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని, రాబోయే 2.5 సంవత్సరాలలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక ములుగు మున్సిపాలిటీపై బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు. మాధం సాగర్ అలియాస్ ఉమా మహేశ్వర్ బ్రహ్మాండంగా ప్రజలకు దూసుకొని పోతుండ్రు. ఈరోజు ములుగులో జరిగే పోరు ఏంటంటే కాంగ్రెస్ నాయకులు వర్సెస్ సామాన్య ప్రజలు. అదే నినాదం ఇవాళ ప్రజలు అందరూ డిస్కస్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులంతా వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, డబ్బుని అడ్డం పెట్టుకొని ఈరోజు అభ్యర్థులని ఏదో విధంగా ఓటర్లని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేసిన ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు. బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన ఏవైతే పనులున్నాయో ములుగుని రూపురేఖలు మార్చిండ్రు అనేదే నినాదం. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు అదే మాట మాట్లాడుతున్నారు. ములుగుని జిల్లా చేయడం వల్ల ములుగుకు ఒక స్థాయి పెంచిండ్రు. ఒకప్పుడు ములుగు, ఏటూరు నగరం ఇదంతా ప్రాంతం అంటే టోటలీ విసిరేసినట్టు, ఎవరు కూడా కోసం వాళ్లకు మేలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు పరిపాలన దగ్గరుండి మరి అందించాలనే ఆలోచనతో ఈ జిల్లాను తీసుకురావడం జరిగింది. ఈ మున్సిపాలిటీ కూడా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఏర్పడ్డది. ములుగు జిల్లాతో పాటు ములుగులో 3 మండలాలు, అదనంగా ఒక రెవెన్యూ డివిజన్, 100కు పైగా గ్రామ పంచాయతీలు ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారిది. కాబట్టి ములుగు మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మేము ప్రార్థిస్తా ఉన్నాం. దానికి కేసీఆర్ గారి మరి సహకారంతో, కేసీఆర్ గారి అండదండ